వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో రాజకీయ ప్రత్యర్థులు కావాలని వక్రీకరిస్తున్నారని తెలంగాణ జనసేన నేతలు ఆరోపించారు. తెలంగాణ ఎవరయ్యే జాగీరు కాదు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేత సాగర్ తో పాటు పలువురు నాయకులు పవన్ మాటలను వక్రీకరించవద్దని కోరారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న వారంతా అవినీతి పరులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకలాపాలను అడ్డుకోవడాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రాన్ని ఎవరూ సొంత ఆస్తిలా భావించవద్దని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో భవిష్యత్తులో జరగబోయే జీహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు రాజకీయంగా విస్తరిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పవన్ తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమాన్ని, ప్రజలను అవమానించారని మంత్రులు ఆరోపించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు నేతలు పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డల త్యాగాలతో ఏర్పడిన ఈ రాష్ట్రం ఇక్కడి భూమిపుత్రులదేనని బీఆర్ఎస్ నేత కవిత కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నేత సాగర్తో పాటు పలువురు నాయకులు పవన్ మాటలను వక్రీకరించవద్దని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు నెలకొంటున్న సమయంలో ఐక్యతను ప్రోత్సహించే ఉద్దేశంతోనే పవన్ మాట్లాడారని వారు వివరించారు. తెలంగాణ ఖచ్చితంగా మన అయ్య జాగీరేనని, ఈ భూమి పుత్రులదేనని పవన్ కళ్యాణ్ అన్నారని వారు గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ తరపున పోటీ చేయబోయేది ఇక్కడి బిడ్డలేనని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న వారంతా అవినీతి పరులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ అవినీతి చిట్టా చాలా పెద్దదని, మంత్రిగా ఆయన ఏం సాధించారని ప్రశ్నించారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని నిలదీశారు. తెలంగాణను మేమే తెచ్చామని చెప్పుకున్న వారి 10 ఏళ్ల పాలనను, మేమే ఇచ్చామని చెబుతున్న వారి 2 ఏళ్ల పాలనను ప్రజలు చూస్తున్నారని సాగర్ అన్నారు. తెలంగాణ వాదం అత్యంత పవిత్రమైనదని, కానీ గతంలో తెలంగాణను వ్యతిరేకించిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వారు సైతం ఇప్పుడు ఈ వాదాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.